28 ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు శంకర్ కమల్ హాసన్. కానీ జూలై 12న రిలీజ్ అయిన ఈ సినిమా డిబేట్ టాక్ సొంతం చేసుకుంది. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్స్ పడిపోతున్నాయి. మొదటి రోజు వరల్డ్ వైడ్గా 26 కోట్ల షేర్ రాబట్టిన భారతీయుడు 2కి డిబేట్ టాక్తో 2-3 రోజుల్లో భారీ డ్రాప్ కనిపించింది. ఇక మండే నాటికి ఈ సినిమా వసూళ్లు దారుణంగా పడిపోయినట్టుగా చెబుతున్నారు. ఎంతలా అంటే మొదటి సోమవారం సింగిల్ డిజిట్కు పడిపోయినట్టుగా సమాచారం. 4వ రోజు ఇండియాలో భారతీయుడు 2కి 5 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదని అంటున్నారు. ఇక మొదటి వీకెండ్ ముగిసే నాటికి తెలుగు రాష్ట్రాలలో 12 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో ఆంధ్ర నైజాం ఏరియాల్లో సగానికి సగం కూడా వసూళ్లు వచ్చేలా లేదని అంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 4 రోజుల్లో 120 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని అంటున్నారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులే కాదు, శంకర్ కమల్ హాసన్ కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే శంకర్ గేమ్ చేంజర్ కోసం హైదరాబాద్కు వచ్చేశాడు. అటు కమల్ హాసన్ కూడా భారతీయుడు 2 గురించి కాకుండా కల్కిపై స్పందించడం విశేషం. తాజాగా కల్కి హిట్ గురించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు కమల్. కల్కి మూవీలో సుప్రీం యాష్కిన్ అనే పాత్రలో నటించారు కమల్. ఈ సినిమా 1000 కోట్లు రాబట్టింది. ఈ క్రమంలో కల్కి బ్లాక్ బస్టర్ కావడంపై స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో చిత్ర యూనిట్ని అభినందించారు. కానీ రిలీజ్ తర్వాత భారతీయుడు 2 గురించి ఒక ట్వీట్ కానీ, పోస్ట్ కానీ, వీడియో కానీ పెట్టలేదు కమల్. ఈ లెక్కన కమల్కి భారతీయుడు 2 రిజల్ట్ అర్థమైపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.